అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ హిట్గా నిలిచిన ఈ మూవీ ఎండ్లో పార్ట్ 2కి లీడ్ ఇస్తూ శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేశారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ పార్ట్ 2కి ఏ రేంజ్లో యాక్షన్ సినిమా చూపించబోతున్నారు అని మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో వెళ్తుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛందంగా తప్పుకొని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్లోకి వస్తాను అని చెప్పిన రవితేజ చెప్పినట్టుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్లోకి వచ్చేశాడు. ఇక ఈగల్ సినిమాలో రవితేజ మస్తున్నాడు, సహదేవ్ వర్మగా అదరగొట్టాడు అంటూ సినిమా చూసిన నెటిజన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం ఇదే మొదటిసారి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో డిసప్పాయింట్ చేసిన రవితేజ ఈగల్తో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడని అంటున్నారు. ముఖ్యంగా కాస్త తడబడిన ఫస్ట్ హాఫ్ తర్వాత సాలిడ్ సెకండ్ హాఫ్ ని ఇచ్చిన కార్తిక్ ఘట్టమనేని రవితేజ ఆడియన్స్ ని మంచి జోష్లో థియేటర్స్ నుంచి బయటకు పంపించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే సలార్ దారిలో నడుస్తూ ఈగల్ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని ఎండ్లో రివీల్ చేశారట. ఈగల్ 2 యుద్ధకాండ అనే టైటిల్ పడడంతో సీక్వెల్ రాబోతుందని మాస్ మహారాజా అభిమానులు సందడి చేస్తున్నారు. ఈగల్ కి అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ వస్తే పార్ట్ 2 త్వరగానే సెట్స్ పైకి వెళ్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.